వాళ్ళకి పొలిటికల్ ఎజెండా ఉంది. వాళ్ళకు కూడా మెగా ఫ్యామిలీ మీద కొంచెం కినుకు వహించారు వాళ్ళు. మనం కూడా దిగితే ఎలా ఉంటుంది రంగంలో కానీ చూసుకోవడం కోసమే వాడు టాప్ రోడ్ షో నిర్వహించాడు. భవిష్యత్తులో అల్లు కుటుంబం రాజకీయంగా వస్తుంటారు. ఖచ్చితంగా రాకుండా ఉంటారని మీరు చెప్పగలరా? ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? వస్తారండి. ఇప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములకు పదవులు వస్తున్నాయి, మెగా కుటుంబం అంతా పైకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మనకే చరిష్మా ఉంది. మనం రావద్దంటానికి మనకేం అధికారం లేదుగా. పొలిటికల్ స్పేస్ ఎంతో ఉంది, రావచ్చు. అంటే అదే తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వీళ్ళ మీద కేసులు బనాయించాలని వైసీపీ చెప్పింది. ఏం చెప్తారు దాని గురించి? ఎవరి మీద కేసులు? సీఎం చంద్రబాబు నాయుడు మీద కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, టీడీ బోర్డు చైర్మన్ ముగ్గురు మీద కేసు. వీళ్ళే బాధ్యులు. తొక్కేసలాట, 6 చనిపోయారు తొక్కేసలాటలో. వీళ్ళు భద్రత ఏర్పాట్లు సరిగ్గా చేస్తే ఈ పరిస్థితి రాదు కదా అంటారు. అది కరెక్ట్ కాదు. ఇంతకాలం తిరుమల చరిత్ర ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదనేది అది కరెక్ట్ కాదు. అది అనుకోకుండా జరిగిన, యాక్సిడెంటల్గా జరిగిన కార్యక్రమం ఘటనే తప్ప దాన్ని ఒక ఘటనగా చూడాలి తప్ప అది ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రికి, ఎక్కడో ఉన్న చైర్మన్కి వాళ్ళకి ఎట్లా సంబంధం ఉంటుంది? అధికారులు మెయిన్ బాధ్యులు అధికారులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎంతవరకు ఉంటుందంటే లిమిటెడ్ బాధ్యతే ఉంటుంది. చెప్పి వెళ్ళిపోతారు. చేయాల్సిందంతా ఎగ్జిక్యూషన్ అధికారులే. పోలీసు కావచ్చు, టీటీడీ సిబ్బంది కావచ్చు, అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా కానీ వాళ్ళ బాధ్యతలు చెబుతుంది తప్ప వాళ్ళు ఎట్లా అవుతారు? ఎవరు కదా సంబంధం లేదంట. ఎట్లా సంబంధం లేదంటే సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. సీఎంగా ఉన్నప్పుడు అన్నిటికీ బాధ్యుడు నువ్వే. అట్లా అనుకుంటే ప్రతిదానికి సీఎంని బాధ్యుడు చేయాలంటే ఆయన రోజు వాయిదాలు తిరగడం సరిపోద్ది. అదే కరెక్ట్ కాదు. ప్రతి చిన్న విషయాన్ని మనం అట్లా చేయటం కరెక్ట్ కాదు. సార్, ఎందుకని వైసీపీ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది? కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్తారు. నిజంగా అక్రమ కేసులు బనాయి ఎక్కడంటే బనాయించింది? వచ్చింది నిండా 6 నెలలు అవ్వలేదు. ఒకరిని లోన్ వేయలేదని వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. ఏమైంది? రెడ్ బుక్ లాకర్లో పెట్టారా అని చెప్పి వాళ్ళు గోల్ చేస్తున్నారు. అదంతా ఒక పక్క లోకేష్ రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైసీపీ చెప్పుద్ది. అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు చంద్రబాబు దగ్గర. వాళ్ళు ఏదో తెలియక రాసుకున్నారేమో కానీ చంద్రబాబు అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత చట్టం ప్రకారం నడుస్తుంది, చట్టం దాని పని తను చేస్తుంది అంటాడు. వీళ్ళకి మైనస్టిక్ ఇదంతా. అది జరగదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరగదు. జగన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. లోకేష్ రాసుకున్న నడవదు. పక్క చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మైండ్ సెట్ ఒకటే, నాకు తెలుసు కదా. ఖచ్చితంగా జరగదు. అధికారంలోకి రావడం కోసం 100 చెప్పాడు, సూపర్ 6 అని ఎన్నో చెప్పాడు. అవి అమలు అవుతాయి అంటారా? నిన్నే చెప్తున్నాడుగా. డబ్బు లేదు, అప్పు చేయాలి. ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొన్ని చిన్నవి ఉండే చేయొచ్చు, కానీ అవి కూడా చేయట్లేకపోతున్నాడు. ధైర్యం చాలట్లా. చిరంజీవి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ మధ్యకాలం చూసుకుంటే మొన్న కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారంలో కూడా బహిరంగానే సమావేశానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి బీజేపీ రాజ్యసభ ఆఫర్ చేస్తుంది అనేది ప్రచారం నడుస్తుంది. చిరంజీవి గారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేనట్ట? ఉండి లేనట్టుగా ఉన్నాడు. అంటే కర్ర ఎరగదో ఇలా సామెతలా ఉంది. మీరు కరెక్టే. ఉన్నారా లేరా పార్టీలో? మరి రావడం లేదు, బయటికి వెళ్ళడం లేదు. ఏం చెప్పాలి మేము? అంటే బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభ రేసులో ఉన్నారని చెప్తున్నారు. ఎవరూ చెప్పింది కాదు కదా. మనం బీజేపీ బాధ్యతగా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన రోజున మనం మాట్లాడాలి. బీజేపీ అఫీషియల్గా అనౌన్స్ చేయనంతసేపు ఆయన కాంగ్రెస్ ఎంపథైజర్గానే ఉన్నానంటే మనం ఒప్పుకోవాలి. రాలేదంటే వ్యక్తిగత కారణాలు, రాలేకపోవచ్చు. నేను రోజు వస్తున్నానని ఆయన రావాలని ఏం లేదు కదా. అది గత 4-5 సంవత్సరాలు ఏదన్నా కార్యక్రమాలు పాల్గొలేదు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడా పాల్గొలేదు. ఆయన ప్రజెన్స్ ఎక్కడ జరగలేదు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు పార్టీ అవతల ఉంది కాబట్టి ఆయన ఇటు వస్తే దానికి నష్టం జరుగుతుందని అనుకున్నాడో ఏమో తెలియదు. అదే కాకుండా ఒక అడుగు ముందుకేసి తమ్ముడిని గెలిపించడానికి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రకటన చేశాడు. అది చూసాం. మరి అప్పుడు ఆ రోజు ఎందుకు పార్టీ స్పందించలేదు? కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది కదా. ఉంది అంటే డైరెక్ట్గా జెండా పట్టుకోలేదు. ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఆ స్థాయి నాయకులకి ఎట్లా ఉంటుందంటే కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. బయటికి పోయిన తర్వాతే మాట్లాడతాం అట్లా ఆ స్థాయి నాయకుల్ని. ఆ స్థాయి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చింది. అతనికి కేంద్ర మంత్రి అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన మనకు అవకాశం ఆపదలో ఉన్నప్పుడు వచ్చాడు. ఆయనకి ఉపయోగపడింది పార్టీకి కూడా చిరంజీవి ఉపయోగపడ్డాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.